ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కదా, మీరు అందరూ చూసారు కదా. సో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఏం చేశాడు, ఆ గ్రౌండ్ లో పడుకొని కొంచెం తీసుకొని తింటాడు. సో ఎందుకు తిన్నాం అని చెప్పి రోహిత్ శర్మ అడిగిన తర్వాత ఆ యొక్క పిచ్ లో మేము గెలిచినాం, ఆ పిచ్ లో మేము గెలిచినాం కదా, అది నార్మల్ కూడా కాదు, మనం వరల్డ్ కప్ గెలిచినాం మేము. కాబట్టి నాకు ఇది ఎప్పటికీ గుర్తుండడానికి, ఈ విజయం ఎప్పటికీ గుర్తుండడానికి నాకు ఆ పిచ్ లో గెలిచినాం కాబట్టి ఆ విజయం నా లోపల జీర్ణం కావాలని చెప్పి నేను అట్లా తీసుకొని తిన్నానని చెప్తాడు. ఇట్లాంటి సేమ్ ఇన్సిడెంట్ మనకి రామాయణం ఏంటి అని అంటే, మొత్తం మనకి రామాయణం అయిపోయిన తర్వాత రాముడికి ఎంత మంది అయితే హెల్ప్ చేస్తారో ప్రతి ఒక్కరికి రాముడు ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉంటున్నాడు, వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తాడు. బట్ హనుమంతుడు దగ్గరికి వచ్చి చెప్పాడు, రాము నేను ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వగలిగినా అది నీకు మాత్రం నేను ఏమి ఇయ్యలేనయ్యా అని చెప్పి ఏం చేస్తానంటే హనుమంతుడిని అది చేసుకొని, నువ్వు నాకు చేసిన సేవలన్నీ కూడా నా లోపల జీర్ణం అయిపోతాయి అని చెప్పాడు రాముడు. అంటే ఇంకా అంతకంటే ఎక్స్ట్రీమ్ ఏం మనకి ఉండదు ఇక, అంటే నువ్వు ఎంతైతే చేసినావు నాకు దాన్ని నా బాడీలో పెట్టేసుకుంటున్నాడు నేను అని చెప్పేసి హనుమంతుడిని హజ్ చేసుకుంటూ. సేమ్ సిచ్యువేషన్ చూసి కదా రోహిత్ శర్మ కూడా, ఆయన థాట్ ఎట్లా వచ్చింది ఇక్కడ లేదు, ఇది మరి లోపల